4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం 5 అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో మేము పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ చేసింది, పోస్ట్ పోల్ చేసింది, ఇంటర్వ్యూలు చేసింది. శాంపిల్ కూడా చిన్న రాష్ట్రాలు అంటే కేరళ కానివ్వండి, పాండిచ్చేరి, అస్సాం 5,000 శాంపిల్ తీసుకుంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడులో 10,000 శాంపిల్ తీసుకొని చేసినాము. వాటిలో నంబర్స్ ఎట్లా వచ్చినాయి, నేను కేరళ నుంచి మొదలు పెడతాను. కేరళలో ఎల్డిఎఫ్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు అక్కడ సంప్రదాయంగా కేరళలో ఒక ప్రభుత్వాన్ని 2 సార్లు ఎన్నుకోవడం జరగదు వరుసగా. ప్రతిసారి ప్రభుత్వాల్ని మార్చే సంప్రదాయం గత 3-4 దశాబ్దాలుగా జరుగుతుంది. అట్లాంటిది విచిత్రంగా 2021లో ఎల్డిఎఫ్ తిరిగి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. కానీ ఈసారి ఎల్డిఎఫ్ కాకుండా యూడిఎఫ్ వచ్చే అవకాశం ఉంది. మా నంబర్స్ ఎట్లా ఉన్నాయంటే 140 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి కేరళలో. 71 ఇస్ ద మ్యాజిక్ నంబర్. యూడిఎఫ్ 75 నుంచి 85 స్థానాలు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని కాంగ్రెస్ అండ్ అదర్ అలైడ్ పార్టీస్ కలిపి ఉంది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 55 నుంచి 65 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ 0 నుంచి 3 అంటే 1, 2, 3లో ఏ నంబర్ అయినా తగలొచ్చు వాళ్ళకి. దిస్ ఈజ్ ద సినారియో యాజ్ పర్ యాజ్ కేరళ ఇస్ కన్సర్న్. నేను ఫ్యాక్టర్స్ ఏ అంశాలు ప్రభావితం చేసినాయి అనేది తర్వాత డీటెయిల్గా చెప్తాను. బట్ ఒకసారి 5 అసెంబ్లీలకు సంబంధించిన నంబర్స్ ఒక వరుస చెప్పేద్దాం. దెన్ అస్సాంలో 126 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. 64 ఇస్ ద మ్యాజిక్ నెంబర్ టు ఫార్మ్ గవర్నమెంట్. అట్లాంటిది ఎన్ఈఏడి, నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ అని ఈ ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఏజీపీ తోటి బీపీఎఫ్ తోటి కలిపి గఠబంధన్ అంటే కూటమిగా ఏర్పడ్డది, వాళ్ళ కూటమికి 83 నుంచి 90 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది. 64 మ్యాజిక్ నంబర్, 68 నుంచి 72 భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అంటే కూటమి ఏర్పాటు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ తనకు తానుగా సొంతంగానే అబ్జల్యూట్ నంబర్స్ తీసుకొచ్చుకునే అవకాశం అస్సాంలో. ప్రీవియస్ 2 గవర్నమెంట్ అస్సాంయే. ఇది 3వ సారి గెలిచినట్టు అవుతుంది భారతీయ జనతా పార్టీ అస్సాంలో. ఈ నంబర్స్ కనుక రియల్ రిజల్ట్ 4వ తారీఖున వచ్చే ఫలితాల్లో రిఫ్లెక్ట్ అయితే దిస్ ఇస్ ద సర్వే అవుట్కమ్. దెన్ తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో ఇక్కడ ఎన్ఈడే 83-90 స్థానాలు వస్తే కాంగ్రెస్ మెయిన్ రోల్ చేస్తున్నటువంటి ఏఎస్ఎం అని ఒక కూటమి ఉన్నది వాళ్ళకి 23 నుంచి 31 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది. దాంట్లో 22 ఆర్ 23 సీట్స్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఆస్కారం ఉంది అస్సాంలో. ఇక చాలా ఆసక్తి కలిగిస్తున్న దక్షిణాదిలో ముఖ్యమైన రాష్ట్రంగా ఉండి గత 5-6 దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలు డామినేట్ చేస్తున్నటువంటి తమిళనాడులో ఈసారి సినారియో కొంచెం భిన్నంగా ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ విజయ్ ఫ్యాక్టర్ అని సినీ కెరటం లాగా వచ్చిన విజయ్ హీరో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. అక్కడ సీట్ల సంఖ్యగా పరంగా కాకుండా ఓట్ల చీలిక పరంగా విజయ్ రోల్ ఎక్కువగా ఉంది తమిళనాడులో. అయితే ఎవరి ఓట్లు చీలుస్తాడు, అధికారంలో ఉన్న డిఎంకే కూటమి ఓట్లు చీలుస్తాడా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ముఖ్యంగా యువత 40% ఆఫ్ ఓటర్స్ 40 ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళు, ఈసారి కొత్తగా ఓటర్లుగా నమోదైన వాళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు తీసుకుంటే 40% ఓటర్స్ ఉన్నారు. అట్లాంటి యువతని పట్టణ ప్రాంతాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లో కూడా విజయ్ ప్రభావితం చేస్తున్నాడు. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటునే కనుక ఆయన చీల్చినట్టయితే అది డిఎంకేకి లాభం జరుగుతుంది. ప్రతిపక్ష కూటమి ఏదైతే ఏఐడిఎంకే బీజేపీ ఉందో వాళ్ళకి నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. విజయ్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంటుంది అనేది అంతిమ ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. కానీ మాకు సర్వేలో వచ్చిన గణాంకాలు మీకు ఇప్పుడు తెలియజేస్తాను. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో 118 ఇస్ ద మ్యాజిక్ నంబర్ టు ఫార్మ్ గవర్నమెంట్. అట్లాంటిది డిఎంకే, కాంగ్రెస్ అండ్ అలైడ్ పార్టీస్ వాళ్ళు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని పెట్టుకున్నారు. ఆ డిఎంకే అండ్ కాంగ్రెస్ కాంబినేషన్కి 125 నుంచి 145 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఏ కన్వీనియంట్ నంబర్ టు ఫార్మ్ గవర్నమెంట్. కానీ లాస్ట్ టైం వాళ్ళకు వచ్చిన సంఖ్య కంటే ఇది తక్కువ. లాస్ట్ టైం వాళ్ళకి 159 వచ్చినాయి, ఇప్పుడు 125 to 145 వచ్చే అవకాశం ఉంది. దెన్ ఎన్డీఏ అలయన్స్ ఏది ఏఐడిఎంకే, బీజేపీ అండ్ అదర్ సమ్ స్మాల్ స్ప్రింటల్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళకి 65 నుంచి 80 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది. దెన్ టీవీకే ఎవరైతే చాలా ఉధృతంగా మీకు సంవత్సరం కింద
కరూరులో జరిగిన ఒక ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయి సిబిఐ కేసు అయ్యి లోకల్ ఇన్వెస్టిగేషన్ జరిగి ఆయనకు సానుభూతి కొంచెం పెరిగింది. అందుకని ఆయన ర్యాలీలు కూడా తగ్గించి ఒక వ్యూహాత్మకమైన క్యాంపెయిన్ చేసినాడు. ఆయన ఒక 21% ఆఫ్ ఓట్ షేర్ తీసుకుంటూ 18 నుంచి 24 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఈ నంబర్లలో ఏమైనా తేడా వస్తే నేను చెప్పినట్టు 125 to 145 డిఎంకే అండ్ కాంగ్రెస్ రూలింగ్ అలయన్స్, 65 to 80 ఏఐడిఎంకే బీజేపీ, ఈ అలయన్స్ వస్తున్న నంబర్లలో కొంచెం తేడా వస్తే రేపు గవర్నమెంట్ ఫార్మేషన్లో కూడా విజయ్ కీలకం కావచ్చు. 18 నుంచి 24 తర్వాత పాండిచ్చేరి, అది 30 అసెంబ్లీ స్థానాలున్న కేంద్రపాలిత ప్రాంతపు అసెంబ్లీ. అక్కడ 30 సీట్లకి 16 ఇస్ ద మ్యాజిక్ నంబర్. అక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎన్ఆర్ కాంగ్రెస్ అని, రంగస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది స్ప్లింటర్ గ్రూప్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన గ్రూపు. వాళ్ళు బీజేపీ సహకారంతో ప్రభుత్వం రన్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్. అక్కడ వాళ్ళకు ఎన్డీఏ కూటమికి అంటే ఎన్ఆర్ కాంగ్రెస్ ప్లస్ భారతీయ జనతా పార్టీ కలిసి 16 నుంచి 19 స్థానాలు గెలవడానికి అవకాశం ఉంది. అట్లాగే ఎస్పీఏ, ఇందాక మనం చెప్పిన సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అండ్ డిఎంకే కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్ ఉన్న వాళ్ళు సెకండ్ లెవెల్లో 10 to 12 అంటే 10 నుంచి 12 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అదర్స్ 1 or 2 స్థానాలు రావచ్చు. అక్కడ విచిత్రం ఇంకోటి ఏంటంటే గవర్నర్ నామినేట్ చేసిన ఎమ్మెల్యేలు 3 ఉంటారు. ఇప్పుడున్న అధికార పక్షం కనుక ఎన్డీఏ గవర్నమెంట్ కనుక వాళ్ళు ఒక 14 స్కోర్ చేసినా కూడా ఆ 3 తోటి 17 అవుతుంది, వాళ్ళకి అబ్జల్యూట్ నంబర్స్ ఉంటాయి. కానీ యువతల వాళ్ళు 19 వరకు స్కోర్ చేయాలి. కానీ వాళ్ళకు ఎస్పీఏ డిఎంకే అండ్ కాంగ్రెస్ కూటమికి 10 నుంచి 12 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఇక్కడ కూడా గవర్నమెంట్ రీటైన్ చేసుకునే అవకాశమే కనిపిస్తూ ఉంది. ఇక దేశమంతా ఆసక్తి ప్రదర్శిస్తూ ఇవాళ సెకండ్ ఫేజ్ పోలింగ్ పూర్తి చేసుకున్న వెస్ట్ బెంగాల్లో 294 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ నంబర్ టు ఫామ్ గవర్నమెంట్ 148, 148 రావాలి. అక్కడ టీఎంసీ 177 నుంచి 187 స్థానాలు గెలిచే అవకాశం ఉంది అని సర్వే ఫైండింగ్స్. భారతీయ జనతా పార్టీ 95 నుంచి 110 స్థానాలు. అంటే దిస్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ భారతీయ జనతా పార్టీ. లాస్ట్ టైం 2021లో వాళ్ళకి 77 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు 95 నుంచి 110 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది. లాస్ట్ టైం 215 గెలిచిన టీఎంసీ ఈసారి 177 to 187 గెలవడానికి అవకాశం ఉంది. లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ పార్టీ అండ్ పీజీపీఎం అదర్ చాలా రకాల పార్టీలు అక్కడ ఉన్నప్పటికీ ఒకప్పుడు సాలిడ్ పొలిటికల్ బేస్ తోటి ఉన్న కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ ఇవాళ నామమాత్రం అయిపోయి పశ్చిమ బెంగాల్లో పోటాపోటీ, ఇందాక రాజన్ పాండే చెప్పినట్టుగా ఈ ప్రత్యేక ఓటర్ లిస్ట్ సవరణ ప్రాసెస్లో సర్ అనే ప్రక్రియలో 90 లక్షల ఓట్లు తొలగించినారు. అక్కడ తొలగిపోయినాయి. అవి వాళ్ళు ఏం చెప్పినారంటే ఐదర్ చనిపోయిన వాళ్ళు కానీ వలసపోయిన వాళ్ళు కానీ 2 చోట్ల పేర్లున్న వాళ్ళని కానీ తొలగించామని చెప్పారు. 90 లాక్, యూ ఇమాజిన్. లాస్ట్ టైం 2021లో భారతీయ జనతా పార్టీకి తృణమూల్ కాంగ్రెస్కి మధ్య ఓట్ల వ్యత్యాసం 60 లక్షలు మాత్రమే. 2,89,00,000 ఓట్లు తృణమూల్ కాంగ్రెస్కి వస్తే 2,29,00,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. ఇద్దరి మధ్య వ్యత్యాసం 60 లక్షల ఓట్లు అయితే ఈసారి ఎస్ఐఆర్లో తొలగిపోయిన ఓట్లే 90 లక్షలు. కనుక ఎస్ఐఆర్ ఈజ్ గోయింగ్ టు గివ్ బిగ్ ఇంపాక్ట్ ఇన్ తమిళనాడు. అట్లాంటి పరిస్థితులు వెస్ట్ బెంగాల్ అట్లాంటి పరిస్థితుల్లో ఈ నంబర్స్ ఇప్పుడు నేను చెప్పిన తృణమూల్ కాంగ్రెస్ 177 to 187, 177 నుంచి 187, భారతీయ జనతా పార్టీ 95 నుంచి 110, లెఫ్ట్ పార్టీస్ 0 to 1 ఒకటి వస్తే ఒక చోట రావచ్చు, కాంగ్రెస్ 1 నుంచి 3 స్థానాలు గెలవచ్చు, అండ్ పీజీపీఎం 1 to 2. ఇది వెస్ట్ బెంగాల్ పరిస్థితి. ఇది నంబర్స్ యాజ్ పర్ యాజ్ 5 అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ కన్సర్న్. ఇప్పుడు నేను ఒక 5 అసెంబ్లీలకు సంబంధించి 2 ఎన్డీఏ ముఖ్యమంత్రులు రిటైన్ చేసుకుంటున్నారు. అస్సాంలో అండ్ పాండిచ్చేరిలో ఎన్డీఏ ముఖ్యమంత్రులు నిలబెట్టుకుంటే, ఎన్డీఏకు వ్యతిరేకంగా 2 ముఖ్యమంత్రులు తమిళనాడులో వెస్ట్ బెంగాల్లో నిలబెట్టుకుంటే, కేరళలోనే ముఖ్యమంత్రి ద ఓన్లీ సీఎం హూ ఈజ్ నాట్ గోయింగ్ టు రీటైన్ పవర్ ఇస్ పినరై విజయ్.
అక్కడ మాత్రం యూడిఎఫ్ ప్రతిపక్ష యూడిఎఫ్ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంది. దిస్ ఈజ్ ద సినారియో యాజ్ పర్ యాజ్ 5 అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ కన్సర్న్. ఇప్పుడు మీరు ఏదైనా స్పెసిఫిక్గా అడిగితే ఐ విల్ టెల్ ఏమన్నా ఫ్యాక్టర్స్, ఏదన్నా రాష్ట్రంలో ఏ అంశాలు ప్రభావితం చేయడం, ఎట్లా ఎన్నికల సరళి ఎట్లా ఉంది, అట్లాంటిది ఐ విల్ టెల్. అదర్వైజ్ దీస్ ఆర్ ద నంబర్స్ యాజ్ పర్ ఇంపాక్ట్. అంటే ఇంపాక్ట్ ఐదర్ వే ఇట్ కెన్ గివ్. అది అన్యాయంగా జరిగిందని నెరేటివ్ కనుక పకడ్బందీగా పబ్లిక్లోకి తీసుకుపోయారు అని అనుకుంటే అది టీఎంసీకి అనుకూలంగా పనిచేయవచ్చు. లేదు నిజమే జెన్విన్ ఓట్లనే తొలగించారు అని కనుక ఓటర్ సాటిస్ఫై, ఎందుకంటే ద పోలింగ్ పర్సంటేజ్ ఈజ్ అబ్నార్మల్ 90+. మనం సాయంత్రం చూసేసరికి లాస్ట్ టైమే 92% అయింది, ఇప్పుడు ఇంకా 90 ఎక్సీడ్ అయింది, ఇంకా క్యూలలో ఉన్నారు వాళ్ళు క్లోజ్ చేసే వరకు. ఇంత పోలింగ్ పర్సంటేజ్ జరిగిందంటే ఏ నెరేటివ్ని ఓటర్లు ఇష్టపడ్డారు అనేది చూడాలి మనం. ఎందుకంటే మనం ఎక్కడ బీహార్లో తీసుకుంటే క్లాసిక్ ఎగ్జాంపుల్, ఎస్ఐఆర్ తొలగింపు ఎక్కువ జరిగిన చోటనే భారతీయ జనతా పార్టీ ఓట్లు తగ్గినాయి. సీట్లు ఓవరాల్గా స్టేట్లో పెరిగినా ఎస్ఐఆర్ తొలగింపు ఎక్కువ ఉన్న చోట బీజేపీకి ఓట్లు తగ్గిన ఎగ్జాంపుల్ బీహార్లో ఉంది. మరి అట్లాంటి ప్రభావం ఏమన్నా బెంగాల్లో ఉంటే టీఎంసీ బెనిఫిట్ అవుతుంది. అట్లా కాకుండా ఉంటే ఎస్ఐఆర్లో తొలగిపోయిన ఓట్లు నిజంగా టీఎంసీ ఓట్ బ్యాంకే అనేది కనుక ఎస్టాబ్లిష్ అయితే ఆ మేరకు తృణమూల్ కాంగ్రెస్ నష్టపోవడానికి, బీజేపీ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకటి, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం స్టాలిన్ అయినా మమతా బెనర్జీ అయినా ఒక స్ట్రాంగ్ నేరేటివ్ ఏం తీసుకెళ్ళిందంటే నాన్ బీజేపీ గవర్నమెంట్స్ పట్ల వివక్ష చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని. ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా తమిళ ప్రైడ్ అయినా బెంగాలీ అజిటేషన్ అయినా వాళ్ళు ఆ మూడ్లో తీసుకెళ్లారు కనుక ప్రజలు ఒకవేళ దానికి స్పందిస్తే ఇప్పుడు ఇవాళ ఎలక్టోరల్ సినారియో దేశవ్యాప్తంగా ఏముంది, ఎఫెక్టివ్ నెరేటివ్ తీసుకెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు గెలుస్తున్నారు. కనుక మీరు అడిగినట్టు తమిళ్లో ఏంటి, వెస్ట్ బెంగాల్లో ఏంటి ఫ్యాక్టర్ దీనికి అనుకూలంగా పనిచేసేది అంటే ఢిల్లీ పెత్తనం ఎక్కువైంది, ఢిల్లీ దౌర్జన్యాలు ఎక్కువైనాయి, మా మీద వివక్ష ఎక్కువైంది అనే నెరేటివ్ కనుక కన్విన్సింగ్గా ఉంటే పబ్లిక్లో, ఇప్పుడు మేము చెప్పిన నంబర్స్ ప్రకారం కూడా ఆర్ నంబర్స్ కమింగ్ డౌన్, సంఖ్య తగ్గుతుంది. 215 నుంచి 177 నుంచి 187 అయినా కూడా 148 చాలు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. కనుక 4వసారి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఏది ఎగ్జిట్ పోల్ గణాంకాలను బట్టి మనం అసలు ఫలితం 4 నాడు ఎట్లా అంటే ఇండియన్ పొలిటికల్ సినారియోలో మనం చాలాసార్లు చూసినాం పోలింగ్ శాతం పెరగడం. ఒక 1.5 డెకేడ్ వరకు కూడా పోలింగ్ శాతం పెరిగిందంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉత్సాహంతో ప్రజలు వచ్చి ఓటేశారు కనుక పాలకపక్షాలు ఓడిపోతాయి, విపక్షాలు గెలుస్తాయి అనేది ఉండే. కానీ అది తప్పు అని మనకు హర్యానా ఎలక్షన్ కానీ మహారాష్ట్ర ఎలక్షన్ కానీ ప్రూవ్డ్ దట్ ఇంప్రూవ్డ్ ఓటింగ్ పర్సంటేజ్ ఇస్ నీడ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ అపోజిషన్ అని కాదు అని కూడా ఎస్టాబ్లిష్ అయింది. కనుక మనం డ్యామ్ షూర్గా ఇదే జరుగుతుంది పోలింగ్ శాతం పెరిగితే అని చెప్పలేము. నంబర్ ఆఫ్ పోలింగ్ శాతం పెరిగినా నంబర్ ఆఫ్ ఓట్స్ లాస్ట్ టైం కంటే తగ్గడానికి 90 లక్షలు మన కళ్ళ ముందటనే లేవు కదా, తొలగిపోయినాయి కదా. దానివల్ల పోల్ పర్సంటేజ్ పెరిగినా టోటల్ నంబర్ ఆఫ్ కాస్టెడ్ ఓట్స్ మేబీ రెడ్యూస్డ్. అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే అంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ప్రజల నుంచి వచ్చి, అంటే చాలామంది అనుకుంటారు ప్రభుత్వానికి వ్యతిరేకత బలంగా ఉన్నప్పుడు ఓటింగ్ శాతం పెరుగుతుంది. నేనేమనుకుంటున్నా అంటే ఈసారి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. భయం కూడా ఉంది. ప్రత్యేక రివిజన్ వల్ల ఓట్లు తొలగిపోతున్నాయంటే మన ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఏ ఊళ్ళో ఉన్నా తన సొంతూరికి వచ్చి ఓటు వేసుకొని ఎవిడెన్స్ కింద తను ఉన్నానని తొలగిపోకుండా ఉండడానికి అమలు పరుస్తున్న రాష్ట్రాల్లో ఉంది ఈ పరిస్థితి. రేపు రాబోతుంది అన్న రాష్ట్రాల్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఆస్కారం. అంటే విజయ్ ఫ్యాక్టర్ని ఎట్లా చూస్తున్నారంటే ఆయనకు సానుకూలంగా కమెంట్స్ కానీ మేము వెళ్ళిన చోట క్వశ్చనైర్ కూడా ఇచ్చినాము, మేము బ్యాలెట్ ఇచ్చినాము, ప్లస్ ఇంటర్వ్యూలు చేసినాం. 3 మోడల్స్లో మేము తిరిగినాం. మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా పాజిటివ్ కనెక్టేషన్స్ ఉన్నాయి ఎవరికి, విజయ్కి అనుకూలంగా. ఇంతకుముందు మనము ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత తర్వాత అంత ఇంపాక్ట్ తీసుకొచ్చిన సినీ యాక్టర్ టర్న్డ్ పాలిటీషియన్ని చూడలేదు. కానీ విజయ్ ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంది. విజయ్ సీట్లు తెచ్చుకొచ్చుకుంటాడా లేదా అన్నది మా దాంట్లో 18 నుంచి 22 సీట్లు ఉన్నది. కానీ ఓట్ల టర్నింగ్ మాత్రం బాగా ఉంది. ఓట్ల టర్నింగ్ చాలా ఎక్కువ షిఫ్ట్ చేస్తాడు. ఎవరి ఓట్ను కట్ చేస్తున్నాడు, కటింగ్ ఇంటూ హూస్ ఓట్, వెదర్ టు డిఎంకే ఆర్ ఏడిఎంకే.
అట్లా ఓట్ కట్టర్ అవుతాడు. దా ఫ్యాక్టర్ని బట్టే వీళ్ళ అవకాశాలు ఉంటాయి. ఏది డిఎంకే అండ్ ఏఐడిఎంకే అవకాశాలు ఉంటాయి. మేము నోటీస్ చేసింది అయితే చాలా వరకు డిసింటిగ్రేట్ అయి ఉండడం వల్ల ఏఐడిఎంకే నాయకత్వ లోపము, బీజేపీకి వాళ్ళకి ప్యాచప్ డిఎంకే కాంగ్రెస్ అండ్ అదర్ అలైక్స్ జరిగినంత ఎఫెక్టివ్గా జరగలేదు కనుక వాళ్ళ ఓట్లోనే అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ని కొంత చీల్చి డిఎంకేకి బెనిఫిట్ చేస్తాడేమో అన్నట్టుగా మాకు కొంత సిమ్టమ్స్ కనిపించినాయి. మహిళా రిజర్వేషన్కి డీలిమిటేషన్ లింక్ చేసి డీలిమిటేషన్లో వాళ్ళ ప్రతిపాదనల ద్వారా దక్షిణాదికి నష్టం చేయబోతున్నారు అనే విషయాన్ని స్టాలిన్ చాలా స్ట్రాంగ్గా క్యాంపెయిన్ చేయగలిగాడు. ఆ ఒక్కటే కాకుండా త్రిభాషా సూత్రం కానివ్వండి, వివక్ష కానివ్వండి, గవర్నర్ ద్వారా బ్యాక్డోర్ పెత్తనాలు చేస్తుందని కానీ, దిస్ ఈజ్ ఢిల్లీ పెత్తనం వర్సెస్ తమిళ్ ప్రైడ్ అనే ఫ్యాక్టర్ను బాగా తీసుకురాగలిగినాడు కనుక అంత వ్యతిరేకత కూడా కనబడలేదు మాకు. మేము రాష్ట్రం అంతా తిరిగినాము. స్టాలిన్ని దించేయాలి అన్నంత కోపం ఉండి ఉంటే విజయ్ ఫ్యాక్టర్ వుడ్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ ఏఐడిఎంకే. ఒకవేళ స్టాలిన్ని దించేయాలన్నంత కోపం తమిళ ప్రజల్లో ఉండి ఉంటే విజయ్ ఫ్యాక్టర్ ఏఐడిఎం అకౌంట్లో పడేది. మీరు 2009 చూశారు తెలుగు స్టేట్స్లో. లోక్సత్తా కానివ్వండి, చిరంజీవి ఫ్యాక్టర్ కానీ రాజశేఖర రెడ్డిని దించేయాలన్నంత కోపం 2009లో లేదు కనుక ఆ ఫ్యాక్టర్ డివిజన్ ఆఫ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్, ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక తేవడం వల్ల రాజశేఖర రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు. అట్లాంటి పరిస్థితి సుమారు రిజంబ్లెన్స్ ఇప్పుడు మనకు తమిళనాడులో డిఎంకేకి అనుకూలంగా పనిచేసే అవకాశం. మన థిరాటికల్ అప్లికేషన్స్లో అట్లా అనిపిస్తుంది కానీ ఏ నెరేటివ్స్ ఎంతవరకు నమ్మారు? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును మోకాలు అడ్డింది ప్రతిపక్షాల్లోని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీకే తీసుకురావడం ఇష్టం లేదు. వాళ్ళ జనసంఘ్ నాటి నుంచి కూడా మహిళలకు వాళ్ళేం ప్రాధాన్యత ఇవ్వలేదు. వాళ్ళు కావాలనే మహిళా బిల్లుని తీసుకొచ్చి పునర్విభజనతో లింక్ చేసినారు అనే నెరేటివ్ ప్రతిపక్షాలు తీసుకెళ్ళినాయి. ఏ నెరేటివ్ను పబ్లిక్ ఎక్కువ రిసీవ్ చేసుకున్నారు అన్న దాన్ని బట్టి దీదీకి బెనిఫిట్ అవుతుందా, బీజేపీకి బెనిఫిట్ అవుతుందా అనేది ఆధారపడి. దీదీని ఎందుకు చూజ్ చేశారంటే అక్కడ చూజ్ చేశారు అనడానికి కూడా లేదు. ఇది నేను చెప్పాను కదా, ఇప్పుడు బీజేపీ నేషనల్ గవర్నమెంట్ ఎన్డీఏ వర్కింగ్ అగెనెస్ట్ సర్టన్ నాన్ బీజేపీ స్టేట్స్ అనే క్యాంపెయిన్ తీసుకెళ్లారు కదా, దానివల్ల వాళ్ళ నేరేటివ్ కూడా పబ్లిక్లోకి వెళ్ళింది కనుకనే 215 నుంచి 187కు తగ్గింది దీది. అయినా కూడా దీదిని దించేయాలి అన్నంత కోపం, బీజేపీని అధికారంలోకి తేవాలి అన్నంత ప్రేమ వెస్ట్ బెంగాల్లో కనబడలేదు కనుక నంబర్స్ వాళ్ళకి పెరిగినాయి, వీళ్ళకి తగ్గుతాయి అనిపిస్తుంది. అయినా కూడా మమతా కెన్ ఫామ్ గవర్నమెంట్ అగైన్. మళ్ళీ ఆమె అధికారంలోకి వచ్చే ఆస్కారం వస్తే కాన్సిక్యూటివ్ 4th టైం అవుతుంది. అట్లా 25 సంవత్సరాలు కాంగ్రెస్కి, 30 సంవత్సరాలు కమ్యూనిస్టులకి అధికారం ఇచ్చిన చరిత్ర బెంగాల్లో ఉంది కనుక అదే కంటిన్యూ అయితే దీది 4వ సారి అధికారంలోకి రావచ్చు.